చాలామంది డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్ ఒక్కటే అనుకుంటారు. కానీ దాంతో పాటు ఏంటంటే మన లైఫ్ స్టైల్ అనేది కూడా ఇంపార్టెంటే. సో, అందులో ఏంటంటే ముఖ్యంగా నిద్ర. చాలామంది నిర్లక్ష్యం చేస్తాము. సో, కనీసం 8-10 గంటలు నిద్ర అనేది ఉండాలి. అండ్ ఎన్ని గంటలు పడుకున్నాం అనేది ఎప్పుడు పడుకున్నాం అనేది కూడా మనం ఇంపార్టెంటే. సో, ఒక ఫిక్స్డ్ స్లీప్ టైమింగ్స్ అనేవి మనం పెట్టుకోవాలనమాట. మనకి నిద్ర సరిగ్గా లేనప్పుడు కూడా బాడీలో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది పెరిగి కూడా షుగర్ అనేది కంట్రోల్‌లోకి రాదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏం తిన్నామనే కాదు, మనం ఎప్పుడు తిన్నామనేది కూడా ఇంపార్టెంటే. సో, రెగ్యులర్ మీల్ టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి. మనం టైంకి ఫుడ్ తిన్నప్పుడు కూడా మన బాడీలో కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఉంటాయి. షుగర్స్‌ని బాడీకి అందించడానికి మనం తిన్నట్టు ఆ టైంలో. సో, ఆ హార్మోన్స్ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ గ్లూకగోన్ అని, కార్టిజాల్ అని, గ్రోత్ హార్మోన్ అని ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెంచడం అట్లా చేస్తాయన్నమాట. సో, దీనివల్ల కూడా ఏమవుతుందంటే ఇన్సులిన్, ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ఇవి డిస్టర్బ్ అయ్యి షుగర్ అనేది రావచ్చు. అండ్ షుగర్ కంట్రోల్ ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ చాలామంది తిండి తగ్గించేస్తారు. తిండి తగ్గించినా కూడా మనం ఏ టైంకి తింటాం అనేది కూడా చూసుకోవాలి. నైట్ 8:00 లోపు తినాలి. లేట్ తినడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ ఫాస్టింగ్ షుగర్స్ అనేవి ఎక్కువొస్తాయి. అండ్ నైట్ మన బాడీలో కొలెస్ట్రాల్ సింథసిస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, మీరు లేట్ తినడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్, ఫ్యాట్ డిపాజిషన్ ఇవన్నీ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, టైంకి తినాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎక్సర్సైజ్. కనీసం రోజులో 30-45 మినిట్స్ అండ్ వారానికి 5 రోజులైనా ఎక్సర్సైజ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మనకి షుగర్ కంట్రోల్‌కి అండ్ వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు చాలామంది ఇంకొకటి నెగ్లెక్ట్ చేసేది స్ట్రెస్. స్ట్రెస్ అనేది కూడా లేకుండా చూసుకోవాలండి. నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. ఈ కార్టిజాల్ అనేది. సో, ఇది ఎక్కువ అవ్వడం వల్ల, మన ఒత్తిడికి గురవ్వడం వల్ల, ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ మెటబాలిజంని డిస్టర్బ్ చేసి షుగర్ కంట్రోల్ అనేది కూడా ప్రాబ్లమ్ అవుతుందనమాట. దీంతో పాటు మనం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ గానీ, బయటవి చాలామంది ఎక్కువ తింటుంటారు. అందులో వాడే ఆయిల్స్ గానీ, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కూడా మన హెల్త్‌కి మంచిది కాదు. సో, అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన డైట్‌లో ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ అదే ఫైబర్ ఉంటుంది. షుగర్ కంట్రోల్ చేస్తే దాంతో పాటు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీకి హెల్ప్ చేస్తాయన్నమాట.